ఇదేగా మీరు చెప్పింది. మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నారు? అమరావతిలో ఏమీ జరగడం లేదంటున్నారు. మరి చూడండి, ఇదిగోండి అమరావతిలో సిఆర్డిఏ భవనం, అమరావతి సిఆర్డిఏ భవనం పరిపాలనా కేంద్రం 250 కోట్లతో దేదీప్యమానంగా సింగమూరును తలపించే భవనం. మీ రోజా గారిని కానీ, మీ పేర్ని నాని గారిని కానీ, లేదా ఇత్యాది నాయకులు, అంబటి రాంబాబు గారు అసలైన ఉండు కదా, సంబరాల రాంబాబు గారిని కానీ ఈ భవంతి మీద నుంచి ఎక్కి ఓసారి కిందకు దూకమనండి. ఇది ఫేకా ఒరిజినల్లా అర్థమవుతుంది. ఎన్జిఓస్ భవనాలు, నేను కలర్ ప్రింట్లు తీసుకురాలేకపోయాలే కానీ ఎన్జిఓస్ భవనాలు, గ్రూప్ డి భవనాలు, ఇదిగోండి మరొక ఎన్జిఓస్ భవనాలు, పెద్ద ఎత్తులు చూడండి, ఆకాశ హార్మోన్లను తలపించేలాగా ఫోరెన్సిక్ ల్యాబు. ఈ సందర్భంగా ఒక మాట చెప్పాలి. శ్రీశ్రీ గారు అంటారు, తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవ్వరు అనని, కూలీలు ఎందరు అనని. ఆ రోజు మనం చెప్పలేకపోయాం. కానీ ఈ రోజున అమరావతి నిర్మాణానికి పనిచేస్తున్న కూలీలు, కార్మికులు, కర్షకులు అక్షరాల 20,000 మంది. స్టిల్ తెల్లవారుజామునే ఒకరు చీమల దొండ కనుక బారులు తీరినట్టుగా పెద్ద ఎత్తున నిర్మాణ పనులు జరుగుతున్నాయి. మనం నాగార్జునసాగర్ డ్యామ్ కడుతున్నప్పుడు, ప్రాజెక్టు కడుతున్నప్పుడు పలుగుపారాతో కూలీలు పనిచేసినప్పుడు మనం చూడాల, లేదా విజయవాడ ప్రకాశం బ్యారేజ్ కడుతున్నప్పుడు మనం చూడాల. కానీ అమరావతి కళ్ళ ముందు కదలాడుతున్న దృశ్యం, ఒక సజీవ శిల్పం. సచివాలయం ఉంది, హైకోర్టు ఉంది, రాజ్భవన్ కడుతున్నారు. అమరావతి నిర్మాణానికి ఎన్జిఓలు, గెజిటెడ్ అధికారుల నివాస టవర్లు, అంతర్గత రోడ్లు, డ్రైనేజీ, 4,000 మంది ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన గృహాల సంకల్పం, సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు భవనాలు, 21 టవర్లతో 1,968 గృహాలు ఎన్జిఓల కోసం, గెజిట్ అధికారుల కోసం 8 టవర్లు, గ్రూప్ డి సిబ్బంది కోసం 6 టవర్లు. వీటికి సంబంధించిన నిర్మాణాలు పూర్తి చేసుకొని ప్లాస్టింగు, పెయింటింగు, పంబ్లింగ్ పనులు జరుగుతున్నాయి. ప్రధాన రహదారులు, డ్రైనేజీ కాలువలు, వరద నియంత్రణ పనులు, కొండవీటి వాగు, పాలవాగు అభివృద్ధి పనులు, అలాగే శాఖమూరు, కృష్ణాయపాలెం, నీరుకొండలో ప్రాంతాల్లో రిజర్వాయర్ల నిర్మాణం, ఏపీసీఆర్డీఏ భవంతి, హ్యాపీనెస్ట్ హౌసింగ్ ప్రాజెక్టు, అమరావతికి రైల్వే అనుసంధాన ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వ ఆమోదం, 2,245 కోట్ల రూపాయలతో దేశంలో ముఖ్య నగరాలకి కనెక్టివిటీ, 250 కోట్లతో అమరావతిలో అతిపెద్ద క్యాంపస్లు, జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు, 100 కోట్ల రూపాయలతో క్వాంటమ్ వాలీ, అంతర్జాతీయ విద్యా సంస్థలు. ఈ రాష్ట్రానికి సంబంధించిన బిడ్డలకి ఇతర దేశాలకు వెళ్లకుండా, ఇతర రాష్ట్రాలకు వెళ్లకుండా ఈ రాష్ట్రంలోనే అంతర్జాతీయ విద్యా సంస్థలు, గ్రేడ్ 1, 2 అధికారులు, గ్రూప్ డి అధికారుల కోసం 14 టవర్లో 1,440 ఇళ్ల నిర్మాణం, 250 కోట్లతో సిఆర్డీఏ భవంతి, అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు 16,000 కోట్ల రూపాయలతో, సీడ్ యాక్సెస్ రోడ్డు విస్తరణ, గరకట్ట రోడ్డు విస్తరణ. ఇలా దేదీప్యమానంగా రాత్రనక పగలనక శ్రమ చేస్తూ ఈ రాష్ట్రానికి ఒక రాజధాని నిలబెడితే ఆ రాజధాని యొక్క సౌభాగ్యంతో, ఆర్థిక వనరులతో రాష్ట్రం సుభిక్షంగా వర్ధిల్లుతుందనుకుంటే మీ పత్రికలో, మీ మీడియాలో మీరు రాస్తున్న మాటలేంటి? అమరావతిపై చదరపు అడుగు నిర్మాణానికి 10,000 నుంచి 13,000 రూపాయలు తీసుకుంటున్నారని అబద్ధం రాస్తున్నారు ఒక చదరపు నిర్మాణానికి.
నిజానికి గరిష్టంగా అమరావతిలో జరుగుతున్న అన్ని పనుల్లో చదరపు గజానికి 5,000 నుంచి 6,000 రూపాయల పనులు జరుగుతుంటే దానిని ఇక నేను ఏది చెప్పినా కూడా ప్రజలు నమ్మేస్తారని 10,000 నుంచి 13,000 రూపాయలు పెట్టేసి కాకి లెక్కలో, తప్పుడు లెక్కలో, మాయ లెక్కలో, చిత్రగుప్తి లెక్కలు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే మరి ఇలా అంటుంటావు కదా, ఇక చెప్తూ ఉంటుంటారు. 2-3 గంటలు మాట్లాడతా ప్రెస్ మీట్. నాకు తెలిసి ఎవడు అడుగుతాడు? నీకు అనుకున్న వారిని వాళ్ళందరూ కూడా పిలుచుకుంటావు. నిజానికి ఋషికొండకి చదరపు గజానికి మీరు ఎంత ఇచ్చారు? మీరు కట్టిన ఋషికొండ చదరపు గజానికి 15,293 రూపాయలు ఇచ్చారు. ఇది మీరు చేసిన నిర్మాణం. ఓకే, మా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క విగ్రహం కోసమే వస్తా. మీరు బెజవాడలో కట్టిన అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టిన ఖర్చు ఎంత? తెలంగాణ ప్రభుత్వం అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టిన ఖర్చు ఎంత? వాళ్ళు 160 కోట్ల రూపాయలతో అంబేద్కర్ విగ్రహాన్ని మూసీ నది పక్కన ట్యాంక్ బాండ్ దగ్గర దేదీప్యమానంగా కడితే మీరు దాదాపు 400 కోట్ల రూపాయలతో అంబేద్కర్ భవనం పెట్టారు. అంబేద్కర్ శిలా విగ్రహం మాత్రమే పెట్టారు.